హలో వెల్కమ్ టు మగవా ఛానల్. డైరెక్టర్ శేఖర్ కమల్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ యూత్ మెచ్చే కథను మరింత అందంగా వెండి తెరపై ఆవిష్కరించడంలో ఆయన నేర్పరి. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన కథలను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఆయన తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలలో హ్యాపీ డేస్ ఒకటి. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ను శేఖర్ కమల్ చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ వరుణ్ సందేశ్, మిల్కీ బ్యూటీ తమన్నా, అదే స్థాయిలో హీరో నిఖిల్ సైతం ఫేమస్ అయ్యారు. ఈ చిత్రంలో తమదైన నటనతో కట్టిపాడేసిన తారులు చాలా మంది ఉన్నారు. అందులో అప్పు ఒకరు. హ్యాపీ డేస్ సినిమాలో నిఖిల్ జోడిగా కనిపించింది అప్పు. టామ్ బాయ్ గెటప్లో కనిపించింది అప్పు. ఆమె అసలు పేరు గాయత్రి రావు. ఈ సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు. హ్యాపీ డేస్ తర్వాత ఆమెకు ఆ స్థాయిలో మరో అవకాశమే రాలేదు. గాయత్రి రావు సైతం సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి తెరంగేటం చేసింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు సినీ నటులు కావడం విశేషం. గాయత్రి రావు తల్లి బెంగళూరు పద్మగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. ఇక హ్యాపీ డేస్ తర్వాత గాయత్రికి అంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. కొన్ని రోజుల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది గాయత్రి. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. ఈ రెండు సినిమా తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత మరెక్కడో కనిపించలేదు. అలాగే సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటుంది అప్పు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.